थैंक यू। बुलेट लेके क्या कर रहे हो? थोड़ा आगे चलो। మన సామి పాట వేసారు చూడు. అమ్మాయిలు అనుకోద్దండి, డ్రంక్. సో అట్లా చర్చ్ స్ట్రీట్లోకి మేక్ ద పేమెంట్. యా థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఊబర్లో స్టోర్ పికప్ అనేది కొత్తగా వచ్చింది కదా. హెల్మెట్ ఇట్లా పేమెంట్ చూపించుకోకుండా వెళ్ళిపోతుంటారు అన్నమాట కొంతమంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంజర్ రైడర్. ఈరోజు మండే, ముస్లిం ఫెస్టివల్ ఉంది కదా, హాలిడే ఉంది ఈరోజు. ఈద్ ముబారక్ టు మై ముస్లిం బ్రదర్స్. సో ఈవినింగ్ 5:30కి స్టార్ట్ చేశాను అనమాట. ట్రిప్ వచ్చేసి 308 దగ్గర బెంగళూరు సిటీ మరియు నా బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని పూర్తివరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చి వెయిట్ చేస్తున్నాను. కస్టమర్ ఎక్కడుంది, లైవ్ లొకేషన్ పెట్టలేదు. సో లెట్స్ కాల్ ద కస్టమర్. హలో, మట్ ద లొకేషన్. Tonic is Tonic corner, but you kept the location as Jyoti Nivas College Road entrance. Okay, I'll come there towards Tonic. Tonic అనేది పెద్ద లిక్కర్ షాపు. ఇక్కడ జ్యోతి నివాస్ కాలేజ్ రోడ్ ఎంట్రన్స్ దగ్గర లొకేషన్ పెట్టింది, కానీ అక్కడ రమ్మనింది. రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టానిక్ అనింది. ఇట్స్ ఓకే, మనకు ఐడియా ఉంది కాబట్టి వెళ్ళిపోవచ్చు. రూట్ తెలియని వాళ్ళకు, టానిక్ అంటే ఏదో తెలియని వాళ్ళకు కష్టం కదా. గార్కి 5801 హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి వెళ్ళాలి. 5.6 కిలోమీటర్స్, 22 మినిట్స్ పడుతుంది. హెచ్ఎస్ఆర్ సైడ్ వెళ్తుంటే రెయిన్బో ఫామ్ అయింది, కనిపిస్తుందా ఈ వీడియోలో? మేఘాల్లో వెళ్ళిపోయింది. హాఫ్ మూన్, ఇట్స్ రెయిన్బో. వీడియోలో క్యాప్చర్ అయితే బాగుంటుండే, నా కూతురు చూపించాడు, అడుగుతూ ఉంటుంది ఏది రెయిన్బో అంటే. స్టార్టింగ్ పాయింటే ఉంది, అది ఎండింగ్ ఎక్కడ కనపడట్లేదు. హియర్ దీనికి అమౌంట్ వచ్చేసి 71 కలెక్ట్ చేయాలి. మనకి ఎంత వస్తుందో చూపిస్తాం. 1 సెకండ్. ఇట్లా పేమెంట్ చూపించుకోకుండా వెళ్ళిపోతుంటారు అన్నమాట కొంతమంది. మనం వస్తుందిలే అని వెయిట్ చేస్తాం. ఒకవేళ పొరపాటున ఫెయిల్ అయితే మరి కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఆస్ ద కస్టమర్ టు వెయిట్. ఏమై వెళ్ళిపోవట్లేదు, కొంచెం దూరం పోయి నిలబడింది కానీ పర్వాలేదు. కొంతమంది వెళ్ళిపోతుంటారు అన్నమాట ఏదో హరీలో. ఓకే, థ్యాంక్ యూ. ఫైనలీ పేమెంట్ అయితే అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి ఊబర్లో ప్లస్ ఓలాలో. సర్ ఎం విశ్వేశ్వరయ్య రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఐ లవ్ బెంగళూరు. హియర్ ఓన్లీ ఎంట్రీ. ఓకే, థ్యాంక్ యూ. We paid. We came early, 12 minutes early. Sorry? We came 12 minutes early. Yeah. Thank you so much. Yeah, paid. Thank you. Thank you so much. Helmet.
ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. 7 o'clock ట్రైన్ అంటే ఎస్టిమేట్ మనకు ఎంత చూపించింది, 6:56కి వస్తామని చూపించింది. మనం 6:43కి వచ్చేసాం. ఇక్కడ 12 minutes కస్టమర్కి సేవ్ చేస్తాం అనమాట. సార్ ఎం విశ్వేశ్వరయ్య గారు, బాగుంటుంది టర్మినల్, అంటే టర్మినల్ లాగా ఉంటుంది అనమాట, ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది. ఎగ్జిట్. ఊబర్లో స్టోర్ పికప్ అనేది కొత్తగా వచ్చింది కదా, అది ఇంతవరకు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఈరోజు యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ దొడ్డరామంగళ విలేజ్ నుంచి స్టోర్ పికప్ ఊబర్. किसका नाम से? ప్రత్యూష. हाँ ठीक है, केक है. ठीक है, ఓకే. పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. లొకేషన్ రాంగ్ ఉంది, కానీ అతనే ఆపాడనమాట. ఇక్కడే ఆపేసి నాకు కేక్ అయితే ఇచ్చాడు. సో ఈ కేకులతో ఇబ్బంది ఏంటంటే జాగ్రత్తగా వెళ్ళాలి, రూట్ అస్సలు బాగాలేదు. కంప్లీట్ స్టార్ట్ పికప్ అని కొట్టి కంప్లీట్ పికప్ అని కొడితే ఓకే. ఇప్పుడు కస్టమర్ లొకేషన్కి వెళ్ళాలి. 4 kilometers 22 minutes పడుతుంది. కేక్ జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. లెట్స్ గో. అమ్మా, చాలా ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చినా కూడా కేకులు షేక్ అవుతాయి. ఏమో ఈ కేక్ పరిస్థితి ఎలా ఉందో నా రేటింగ్ చూసుకుంటే తెలుస్తుంది. నా రేటింగ్ చూపిస్తాను మీకు, తర్వాత ఏమైనా చేంజ్ ఉంటే అది కూడా చూపిస్తాను. హోప్ఫుల్లీ అపార్ట్మెంటో లేకపోతే ఫ్లోర్ లెక్కి పని లేకోకుండా కిందికి వచ్చి తీసుకుంటే బాగుంటుంది. చూద్దాం ఎలా జరుగుతుందో. Let me check. No, you need to pay 100. Online? No, it's collection. हाँ. Thank you. సో ఇది కథ స్టోర్ పికప్ది. Yeah, I'm a vlogger. Yeah, Avenger Chakri, CHAKRI. I'll just check. Yeah. Even I ride, so I was like checking and like an Avenger for the first time. For delivery. And this is my first store pickup. I just thought I'll just experiment that. Okay. How does it work? Where does the store will be? And Okay. it is same like Avenger? CHAKRI, CHAKRI. KRI. That's you. Perfect. All the Yeah. best. Thank you. Same to you. Bye. మాన్యత టెక్ పార్క్ వచ్చాను అనమాట. అక్కడ చిన్న ఆర్డర్స్ పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ అయితే పడింది. హెన్నూరు దగ్గర ఉన్నాం ఇప్పుడు. ఐ హ్యావ్ అరైవ్డ్. కస్టమర్ కూడా వెయిటింగ్. ఇట్లా బయట వెయిట్ చేస్తుంటే మంచిదిగా. యా. 0314. ఇది 2.9 kilometers. హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. సారీ, let's go and drop this customer.
ఎస్ వన్స్ యూ మేక్ ద పేమెంట్ Complete. Yeah, done. ఓకే. Thank you. కొంతమంది విసిగిచ్చే కస్టమర్స్ ఉంటారు, ఏం చేయలేము. స్లోగా మనం స్లోగా పోతున్నా కూడా స్లో అంటుంటారు అనమాట. భలే విసుగు వచ్చింది. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఫ్యాబ్ హోటల్లో. ఇప్పుడు బ్రిగేడ్ రోడ్ వెళ్తున్నాం మనం. ఇందిరానగర్ నుంచి 5.3 కిలోమీటర్స్ 16 మినిట్స్ పడుతుంది. లెట్స్ గో. బ్రిగేడ్ రోడ్ ఎంట్రన్స్లో కస్టమర్ అయితే డ్రాప్ చేశాను. ఇప్పుడు టైం 9:32. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుంటాను. జస్ట్ ఏదైనా స్నాక్స్ తినేసి మళ్ళీ రైడ్స్ కంటిన్యూ చేస్తాను. 10 తర్వాత సర్చ్ ఉంటుంది అన్ని దాంట్లో. సో ఈరోజు నైట్ ఎంతవరకు చేయగలము చూద్దాం. బ్యూటిఫుల్ ప్లేస్ బ్రిగేడ్ రోడ్. స్నిచ్ వాళ్ళే ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ అయింది వీళ్ళే ఈ డెకరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. కొంచెం డెకరేషన్ మారిస్తే బాగుంటుంది. చూసి బోర్ కొడుతూ ఉంది. సో అట్లా చర్చ్ స్ట్రీట్లోకి వెళ్దాం. స్నాక్స్ ఎక్కడ దొరుకుతాయి చూసుకొని. ఇక్కడ అన్ని చోట్ల 20-25 రూపీస్ ఉంటుంది పానీపూరి. ఇక్కడ 30-40 ఉంటుంది అనమాట. పానీపూరి కాదు కానీ నాకు మసాలా పూరి కావాలి. మసాలా పూరి ఇక్కడైతే దొరకదు. చూద్దాం, ఏదైనా చిన్న స్నాక్స్ తినేసి రైడ్స్ కంటిన్యూ చేస్తా 10 o'clockకి. మేము ఎగ్జాక్ట్లీ 10 to ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుంటే తీసుకొని ఆన్ చేశాను. ఇమీడియట్గా ఊబర్లో 3.5 కిలోమీటర్స్ ఆర్డర్ అయితే వచ్చింది. కస్టమర్ ఈమె అనుకుంటా. Hmm. 3.7 కిలోమీటర్స్కి 12 minutes పడుతుంది. లెట్స్ గో. Here only? Straight up. ఆన్లైన్ పేమెంట్. మళ్ళీ దొమ్లూరుకి ఒక ఆర్డర్ వచ్చింది. ఇక్కడ నుంచి 5970. లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది షార్ట్ డిస్టెన్స్, జస్ట్ 3.1 కిలోమీటర్స్. ఫోన్ చూసుకుంటే అట్లే పోతా ఉంది. డ్రంక్. టైం 11:18. ఈ టైంలో ఒక అమ్మాయి బుక్ చేసింది. ఆ అమ్మాయి బుక్ చేసింది అబ్బాయి కోసం.
తావరకెరా వెళ్ళాలి. 9.4 కిలోమీటర్స్, 22 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. టైం 12:04. కోరమంగళకి వచ్చాం. ఇక్కడ ఒక రౌండ్ ఎలా ఎక్కుంటే ఎలా. ఇంకా పార్టీ అయిపోలేదు. 12 కదా, 12:30కి బయటకు వస్తారు అందరు. వీళ్ళు అమ్మాయిలు అనుకోద్దండి, ట్రాన్స్జెండర్స్. టీ తాగుదామని వస్తే ఎక్కడ వీళ్ళు. టైం ఎంత? టైం 12:32. పైన ఇంకా ఓపెన్లోనే ఉన్నాయి బార్స్. మామూలే, 1 వరకు ఉంటాయి అనుకుంటా. మన సామి పాట వేసారు చూడ, హిందీలో వేసారు. ఎక్కువ తాగడం, ఇట్లా కూర్చొని పోవడం. ఏం చేస్తాం, ఫ్రీ కదా లేడీస్కి, అన్లిమిటెడ్. వీళ్ళేందు ట్రాన్స్జెండర్స్ అంతా అమ్మాయిలు ఫుల్గా, అంటే రెగ్యులర్ కస్టమర్స్ ఏమో. For it. ఓకే, హెచ్ఎస్ఆర్కి టైం 1:41. హెచ్ఎస్ఆర్ నుంచి మరీ కోరమంగళకు ఆర్డర్ వచ్చింది. కోరమంగళలో సబ్స్క్రైబర్ కలిస్తే మాట్లాడుతుంటే మళ్ళీ ఊబర్లో ఇంకొక ఆర్డర్ వచ్చింది ఇక్కడ నుంచి, एम्पायर होटल దగ్గర నుంచి. हेलो, हाँ लोकेशन पर आ गया मैं, होटल एम्पायर के पास. सॉरी, होटल एम्पायर है ना, होटल अपोजिट पे. हाँ हेलो, हाँ इधर. हाँ बैठो. हेलमेट, OTP थोड़ा आगे चलो. पकड़ो.
షార్ట్ డిస్టెన్స్ 1.4 kilometers. हेलमेट వెనక్కి ఇచ్చేస్తుంది. बुलेट लेके क्या कर रहे हो यार? हाँ कर रहे हैं आप? ये पार्ट टाइम कर रहा हूँ मैं. ये लेफ्ट है ना. कितना हुआ? 49. థ్యాంక్ యూ. మంచి మంచి కట్టుబాట్లు, బాగా తాగేసి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తున్నారు. టైం ఎంత? 1:48. ఫైనలీ ఇంటికైతే వెళ్తున్నాను. 2:30 అయింది. పక్కనే ఇల్లు. సో అర్నింగ్స్ ఫస్ట్ పెట్రోల్ ఎంత ఖర్చు అయిందంటే ఎగ్జాక్ట్గా 200 kilometers. 200 kilometers 9 hours అంటే 5:30కి స్టార్ట్ చేస్తే 2:30 అవుతుంది. దాంట్లో 1 hour బ్రేక్ తీసేస్తే 8 hours మనకు అర్నింగ్స్ ఎంత అంటే ఊబర్లో 9:45 స్క్రీన్ షాట్ పెడతాను. 9:45 ప్లస్ ఓలాలో 615 ప్లస్ 105. 615 ప్లస్ 105 టోటల్ ఎర్నింగ్స్ 8 hours మనకు 1665 వచ్చింది. దాంట్లో ఎగ్జాక్ట్గా 500 రూపీస్ తీసేయాలి. 500 తీసేస్తే మన ప్రాఫిట్ 800కి 8 hours 1165 రూపీస్ వచ్చిందన్నమాట. సో ఓలా ఊబర్ రెండు మాత్రమే చేశాను. ఒక సబ్స్క్రైబర్ కలిసారనమాట. ఓన్లీ ర్యాపిడో చేశాను 8 o'clock నుంచి 1 o'clock వరకు. కానీ ఆల్రెడీ అప్పటికే 1500 సంపాదించాడంట సబ్స్క్రిప్షన్తో. సో నేను కూడా సబ్స్క్రిప్షన్ తీసుకుందామని చూస్తుంటే నాకు ఆప్షన్ రావట్లేదు. ఒకవేళ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ వస్తే ర్యాపిడోలో సబ్స్క్రిప్షన్ తీసుకొని ఎంత సంపాదించవచ్చు పర్ డే అనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.